పెద్దలందరికి పెద్ద నేనేరా. కన్నప్ప ట్రైలర్ కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. నిజంగా మంచు విష్ణు అన్నకి ఎన్ని ట్రోల్స్ వచ్చాయంటే అన్ని ట్రోల్స్ కి ఈ ఒక్క ట్రైలర్ మాత్రం ఇచ్చి పడేసింది భయ్యా. ఆ రేంజ్ లో ఉంది. నిజంగా ఎక్కడ తప్పు వెతికి ఈ నా కొడుకులు చేసిన ట్రోల్స్ కి ఇప్పుడు వెతకండి రా అని సవాల్ ఇస్తున్నా బ్రో ప్రభాస్ అన్న అభిమానిగా. నిజంగానే ఒక్క సీన్ ఉంటుంది ప్రభాస్ అన్న వచ్చేది మాత్రం గూస్ బంప్స్ వస్తాయి బ్రో. నిజంగా అరే పెద్దోళ్ళందరికి పెద్ద నేనేరా అంటారు చూడు, అదిరా ప్రభాస్ అంటే అదిరా అనిపించాడు. నిజంగా ఆ రేంజ్ లో ఉంది ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్. ఉండేది 3 నిమిషాలు కానీ 300 కోట్లు వస్తాయి భయ్. ఇది మా ప్రభాస్ అన్న. ఎందుకు సారీ 3000 కోట్లు వస్తాయి. 300 కోట్లు ఉన్న 3 నిమిషాలుగా 3000 కోట్లు వస్తాయి ప్రభాస్ అన్న అరాచకానికి. నిజం చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మంచు విష్ణు అన్నకి ప్రభాస్ అన్న ఒక ఫైట్ సీన్స్ అనేది పెట్టారు. నిజంగా ఒక్క ఇట్లా గుద్దుతాడు, అబ్బా షాక్ అవుతాడు. లాస్ట్ కి ప్రభాస్ అన్న అంటాడు శివయ్య అంటాడు. ఒక రేంజ్ లో ఉండి భయ్యా. ఒక నాస్తికుడిని శివుని తిప్పుతాడు చూడు, అది ప్రభాస్ అన్న. చాలా చాలా క్రేజీగా అనిపించింది. ఇంకోటి విఎఫ్ఎక్స్ గానీ మంచు విషయానికి చాలా ట్రోల్స్ వచ్చాయి. నిజం చెప్తున్నా, ఇన్ని ట్రోల్స్ వచ్చాయంటే అన్ని ట్రోల్స్ కి ఈ ఒక్క ట్రైలర్ సమాధానం అయ్యా. ఎవరు కట్ చేశాడో తెలియదు కానీ విఎఫ్ఎక్స్ చేసినాడు ఎవడో అని తెలియదు కానీ ఒక రేంజ్ లో ఇచ్చిండు. ఆ రేంజ్ లో ఉంది పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్నది. కానీ ఆ మంచు విషయం ప్రతి ఒక్క చిన్న లాజిక్ తో సహా ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ ని చాలా దగ్గర పెట్టుకొని మైండ్ పెట్టి చేశారు భయ్యా. చాలా క్రేజీగా అనిపించింది. నాకైతే హైలైట్ అనిపించింది. డెఫినెట్ చెప్తున్నా 3000 crores మంచు విష్ణు రాసి పెట్టుకో. 500 కోట్లు పెట్టావు, 3000 కోట్లు నీ పక్క బస్సులు జేబులు నిండిపోతున్నాయి. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. 3000 కోట్లు ప్రభాస్ ఎంట్రీ 3 నిమిషాలు 3000 కోట్లు రాసి పెట్టుకో మంచు విష్ణు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. పెద్దలందరికి పెద్ద నేనేరా. ఇది మా ప్రభాస్ అన్న. పూర కత్తి లాక్కున్నది, ఖతర్నాక్ ఉన్నది, సూపర్ ఉన్నది, అట్లా ఉన్నది. ఏంటంటే ఇది భక్తికి సంబంధించింది, దేవునికి సంబంధించింది. ఒక భక్తుడు దేవుడు అంటే వడదు కాబట్టి ఆయన దేవునికి మీద ప్రేమ ఎట్లా పుట్టింది అనేది ఆయన చరిత్రని మనం పక్కా చూడాలి. భక్త కన్నప్ప ప్రభాస్ ఎంట్రీ అయితే నేనైతే ప్రభాస్ కోసమే చూస్తా. ఈ సినిమా మాత్రము ఉన్నట్లా చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్ గా కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమా హీరోల సినిమాలు చూస్తా కానీ ప్రభాస్ కోసమే ఈ సినిమా చూస్తా బరాబర్. కానీ ఈ సినిమాలో మంచు విష్ణు యాక్టింగ్ నాకు ఫస్ట్ లా ఒక డైలాగ్ చూసి ఇదేం డైలాగ్ రా నాయన అనిపించింది. శివయ్య అనేది జర ఈసారి అయితే జర మంచిగానే వచ్చింది. ట్రైలర్ లా జబర్దస్త్ వచ్చిండు. ఇంకోటి ఏదైనా సరే ఒక దాన్ని పట్టుకొని కాంట్రవర్సీ చేయకూడదు. ఏంటంటే అందుట్లో అర్థం పరమార్థం అనేది ఉంటది. అర్థమైందా? ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి ఆయన దొక్కేద్దాం అనేది చూడొద్దు. ఇప్పుడు మంచు విష్ణు అనే వ్యక్తి ఎంత ఖతర్నాక్ యాక్టర్ అంటే ఇప్పుడు ఆయన గడ్డం చూస్తే నాకు ఆ గడ్డం కేరళ వాడ బుద్ధి అయితే అంత ఖతర్నాక్ చేసింది యాక్టింగ్. సినీ ఇండస్ట్రీకి ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ, హాలీవుడ్ కి టాలీవుడ్ కాదు, మొత్తం అన్ని కోలీవుడ్ లకు అన్నిటికీ పెద్ద మన పెద్దన్న ఓన్లీ వన్స్ ఇండియన్ పెద్ద హీరో, మాస్ హీరో అండ్ లెజెండ్ హీరో ప్రభాస్ అన్ననే. అందుకే అందరికి పెద్ద ప్రభాస్ అన్ననే. బరాబర్ చెప్తున్నా, ఓపెనింగ్ రోజే 300 కోట్లు కొడుతుంది. ఎందుకంటే ఆడ అన్న ఉండడు, పరమశివుని లాంటి మన శివభక్తుడు అయినటువంటి ఒక ఇది ఏమంటారు హిమాలయాల పర్వతం చూడు, ఆ పర్వతం మీద కూకున్న శివుని పక్కల నంది ఎట్లుంటాడో అటువంటి వ్యక్తి మన ప్రభాస్ అన్న ఉన్నందుకు ప్రతి ఒక్కరు చూస్తారు. నేను కూడా చూస్తా. ట్రోల్ చేసేటోళ్ళు అంటే ఇగో దైవ ఓళ్ళు ధర్మానికి వ్యతిరేకం అని చెప్తున్నా. ట్రోల్ చేసేటోళ్ళ కన్నప్పని ట్రోల్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ధర్మానికి వ్యతిరేకులే. ఇగో దేవుని గురించి చేసే సినిమాని దైవంగా చూపియాలి. ప్రతి ఒక్కరికి సినిమా చూడరు అని చెప్పాలి కానీ ట్రోలింగ్ చేయొద్దు. ఎందుకంటే మనలో మనము హిందుత్వం అనేది పోతుంది అంటే కారణం ఈ ట్రోలింగ్స్ వల్లనే. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ధర్మాన్ని మనం కాపాడగలం.